నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి 2024 జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెక్ చేద్దాము. మేషరాశి వాళ్ళకి చాలా మంచి విషయాలు ఉన్నాయి ఈ నెల. పూర్తిగా వీడియో అంతా కూడా చూడండి, మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను, పరిహారం కూడా తెలియజేస్తాను, మంచి పరిహారం తెలియజేస్తాను. ఇక్కడ మీకు మీ పరిస్థితులన్నీ కూడా మారిపోబోతున్నాయి. అంటే వెరీ గుడ్డా, పాజిటివ్ సైడా, నెగిటివ్ సైడా అని మాట్లాడితే వెరీ పాజిటివ్ సైడ్ అని చెప్పాలి. మీకు ఈ 31 రోజులలో మొదటి 11 రోజులు తప్పిస్తే తర్వాత నుంచి కూడా మీకు చాలా అన్ని రకాలుగా చాలా బాగుంది. ఎవరైనా కూడా వ్యాపారం ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే చాలా మంచి సమయంగా కనబడుతూ ఉంది. అంటే ఇంతకుముందు మీకు మిత్రులకి ఏమైనా ఇబ్బందులు అవి ఉంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటి తొలగిపోయి మంచి వాతావరణం అనేటటువంటిది నెలకొంటుంది. అదేవిధంగా సిస్టర్స్ బ్రదర్స్ మధ్య కూడా మంచి రాకపోకలు అది కూడా ఉండేటటువంటి అవకాశం అది కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మంచి సువర్ణ కాలం అనేటటువంటిది స్టార్ట్ అయ్యింది. ఇక మీరు చక్కగా మీ యొక్క ప్రణాళికలు అన్నీ కూడా రచించుకోండి, దాని ప్రకారం ముందడుగు వేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెలలో ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మీ పార్ట్నర్తో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి భార్య కానీ భర్త కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏమైనా రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు అవి పాటించండి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. విందులు వినోదాలు, అదేవిధంగా శుభకార్యాలు, ఇంట్లో కూడా వాతావరణం సడన్గా మారిపోవడం, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం దొరకటం, ఇట్లా ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా చాలా మంచి అనుకూలతలు కనబడుతున్నాయి. మకర సంక్రమణం తర్వాత నుంచి చాలా మంచి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. పై అధికారులు ఉద్యోగులు కూడా మీ మీద ఇంతకుముందు ఉన్నటువంటి సస్పెన్షన్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నటువంటివి కూడా తీసివేసి మీకు అనుకూలంగా మీకు తీర్పులు కూడా రావటం అవకాశంగా కనబడుతూ ఉన్నాయి. ఇక మీకు వ్యాపారస్తులకి మాత్రం చాలా మంచి అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఏ చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా కొంచెం నెగిటివ్ థింకింగ్ అది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా మీకు కొంచెం లో కాన్ఫిడెన్స్ ఇట్లా ఉండడానికి అవకాశం ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా మీరు మీ పనులు అనేటటువంటివి సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం అది చేయండి. మీ కింద ఉద్యోగులు కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అనేటటువంటిది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక హౌస్ వైఫ్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా సంతానం మూలకంగా చాలా ఆనందకరమైనటువంటి వాతావరణము, మంచి శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. అనవసరమైన స్ట్రెస్ అది తీసుకోవద్దు. మీ పనులు కొంచెం టాక్టిక్గా అదేవిధంగా ప్రణాళికాబద్ధంగా పెట్టుకొని ముందడుగు వేయండి. శుభ ఫలితాలు అవి కనబడుతున్నాయి. స్త్రీలకి కూడా భర్త నుంచి కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. వాటిని పెద్దవిగా చేయొద్దు. అతను చేస్తున్నటువంటి వృత్తికి మీరు కొంచెం గౌరవం ఇచ్చి అతనికి మీ సపోర్ట్ మీరు ఏం చేయగలుగుతారో అదంతా కూడా చేయండి. చేస్తే మంచి అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి. ఇక మీరు ఈ నెలలో ముఖ్యంగా లక్ష్మీనారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కువగా పూజ అది చేసుకోండి. చాలా సత్ఫలితాలు అవి కలుగుతాయి. నెక్స్ట్ బొబ్బర్లు బియ్యం మీరు ఒక 4 శుక్రవారాలు తెల్లని వస్త్రంలో పెట్టి పంతులు గారికి దానం అది చేయండి. శుభ ఫలితాలు అవి కనబడుతున్నాయి. మినపగారులు ఎవరైనా పేదలకి పంపిణీ చేయటం కూడా చెప్పదగినటువంటి సూచన. సో మేషరాశి వాళ్ళు అన్ని విషయాలలో ముందడుగు వేయండి. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్.